మంచిర్యాల జిల్లా నీల్వాయి గ్రామంలో వేమనపల్లి మండలం బీజేపీ అధ్యక్షుడు మధుకర్ కుటుంబ సభ్యులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పరామర్శించారు. వారికి మనోధైర్యాన్ని కల్పించారు. బతుకమ్మ పండుగ సంబరాల్లో పెద్ద శబ్దంతో డీజేలు పెట్టి డాన్సులు చేస్తున్న ఆకతాయిలకు బుద్ధి చెప్పాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తే మహిళలతో అట్రాసిటీ కేసు పెట్టించడంతో మధుకర్ మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. మధుకర్ది ఆత్మహత్య కాదని ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్య అని బండి సంజయ్ ఆరోపించారు. 48 గంటల్లో మధుకర్ మృతికి కారణమైన కాంగ్రెస్ నాయకులకు పోలీస్ అధికారిని పట్టుకుని చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి బండి సంజయ్ అల్టిమేటం జారీ చేశారు. లేని పక్షంలో తాము చేసే ప్రతి చర్యలను ఎవరూ కూడా తట్టుకోలేరని చెప్పారు. బీజేపీ కార్యకర్తలు ఎవరు కూడా అధైర్యపడవద్దని, మధుకర్ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత తమపై ఉందని, వారి వెన్నంటే ఉంటామని బీజేపీ నేతలు భరోసా కల్పించారు. బీజేపీ అండ ఉంటది మీకు తమ్ముడికి ఏదన్నా దారి అందరికీ జరగాలని జరిగింది, చేసుకోవచ్చు చేసుకున్నాడు. కానీ పార్టీ అంతా అన్నీ ఉంటుంది, ధైర్యం ఉండాలి. ఆయన ఎంత ఉంటాడో ఇట్లా ఉండాలి. తమ్ముడికి ఒక దారి పెట్టు, చిన్న పొల్లడు అన్ని రకాలు అన్ని రకాలు ఉంటాం. పార్టీ చేస్తాం. బాబు బాబు అర్థం ఇంత పెద్ద సార్ వచ్చిందంటే మీకు చేస్తాడు, మీకు చేస్తాడు అక్క, మీకు పోలియో నిర్మూలన లక్ష్యంగా కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. దేశవ్యాప్తంగా మొత్తం 290 జిల్లాల్లో డ్రైవ్ జరగనుంది. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, హన్మకొండ జిల్లాలు ఎంపిక చేశారు. అప్పుడే పుట్టిన శిశువుల నుంచి 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అధికారులు తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట గడియారం స్తంభం సెంటర్లో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ఘనంగా జరిగింది. అదేవిధంగా రైతులకు అవసరమయ్యే ఎరువులు, యంత్రాలు, ట్రాక్టర్లు, డ్రోన్లపై కూడా జీఎస్టీ తగ్గించడం వల్ల రైతాంగానికి మేలు జరిగిందని ఆయన అన్నారు. ఈ జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలపై ప్రజలను చైతన్యం తీసుకురావడానికి ప్రధాని మోదీ 16వ తేదీన కర్నూలులో రోడ్ షో నిర్వహించనున్నారని తెలిపారు. తగ్గించిన జీఎస్టీ వలన ఏ విధంగా పేద, మధ్య, దిగువ తరగతి వ్యవసాయ కూలీలు ఎంత సంతోషంగా ఉన్నారు అంటే 5% ఈ యొక్క టెక్స్టైల్ రెడీమేడ్ కావచ్చు, శారీస్ కావచ్చు, వస్త్ర పరిశ్రమకు సంబంధించినటువంటి రకరకాలైనటువంటి ఉత్పత్తుల వల్ల 18% ఉన్నటువంటి జీఎస్టీ ముందు ఈరోజు 5%, 12% ఉన్న జీఎస్టీ కూడా 5%, అంటే యావరేజ్న 10% జీఎస్టీ ఈ యొక్క టెక్స్టైల్ బట్టలకు సంబంధించినటువంటి వాటి మీద డిఫరెన్స్ తగ్గించడం జరిగింది. వచ్చినటువంటి ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళని అడిగితే చాలా సంతోషం వాళ్ళ ముఖాల్లో కనపడతాం. ఒంగోలు నుంచి వచ్చిన వాళ్ళు, దండమూడి నుంచి వచ్చిన వాళ్ళు, లోకల్లో వచ్చినటువంటి వాళ్ళు, ఆ విధంగా బట్టలు కొనేటువంటి వారికి కానీ, అదేవిధంగా షూ కంపెనీ వాళ్ళకి కానీ, ఇంకోటి మూడోది ఫ్యాన్సీ, ఎరువులు, ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా తగ్గించిన జీఎస్టీ వలన కొనుగోలు శక్తి పెరగడంతో పాటు ప్రజల్లో సంతోషం కనపడుతూ ఉంది. ప్రజలు ఆనందంగా ఉన్నారు. గతంలో ఉన్న జీఎస్టీ భరించలేక కొంతమంది కొనాలని ఉన్నా పోస్ట్ పోన్ కూడా చేసుకున్నారు.
ఈ రోజున మోడీ గారు తీసుకున్న నిర్ణయం, చంద్రబాబు గారు తీసుకున్నటువంటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మణికొండలో విషాదం చోటు చేసుకుంది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏసీ రిపేర్ పనికి వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు 2వ అంతస్తు నుంచి కింద పడి మృతి చెందాడు. మృతుడు సిద్దిపేట జిల్లా గజ్వేల్ షారుఖ్గా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న బంధువులు, తోటి ఉద్యోగులు ఆందోళనకు దిగారు. డైకిన్ కంపెనీ ఉద్యోగులకు సరైన సేఫ్టీ పరికరాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. షారుఖ్ మృతికి కంపెనీ నిర్లక్ష్యమే కారణమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబ సభ్యులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మణికొండలో విషాదం చోటు చేసుకుంది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏసీ రిపేర్ పనికి వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు 2వ అంతస్తు నుంచి కింద పడి మృతి చెందాడు. మృతుడు సిద్దిపేట జిల్లా గజ్వేలు షారుఖ్గా గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న బంధువులు, తోటి ఉద్యోగులు ఆందోళనకు దిగారు. డైకిన్ కంపెనీ ఉద్యోగులు సరైన సేఫ్టీ పరికరాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. షారుఖ్ మృతికి కంపెనీ నిర్లక్ష్యమే కారణమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.